కవాల్ టైగర్ రిజర్వ్ మన తెలంగాణలోని జంగల్ సఫారీ. అందమైన అడవులు, గోల్ఫ్ కోర్ట్ లాంటి పచ్చిక బయళ్ళు, నీటి కొలనులు, మ్యాన్మేడ్ టీక్ ఫారెస్ట్ ప్యాచ్, కాలువగట్టుపైన దారి, సహజ సిద్ధమైన వాగులు, వంకలు, కోర్ ఫారెస్ట్ మరియు వన్యప్రాణుల జీవ వైవిధ్యం చూడాలంటే కవాల్ టైగర్ రిజర్వ్ సఫారీ. అందరికీ నమస్కారం. మన తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వ్ సఫారీకి స్వాగతం. కవాల్ టైగర్ రిజర్వ్ సఫారీ హైదరాబాద్కు 260 కిలోమీటర్ల దూరంలో ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్లో ఉంది. మా వీకెండ్ ట్రిప్లో భాగంగా దీన్ని ఎంచుకున్నాం. మేము జన్నారం గేటు నుండి మా సఫారీని ప్రారంభించాం. జన్నారంలోని తెలంగాణ టూరిజం వారి హరిత రిసార్ట్స్లో బస చేయవచ్చు. ఇక్కడి నుండే సఫారీ వ్యాన్ను బుక్ చేసుకున్నాం. మొత్తం 8 మంది వ్యాన్కు రూపాయలు 5,000 ఛార్జ్ చేశారు. సాయంత్రం 3 నుంచి 5:30 స్లాట్లు బుక్ చేసుకున్నాం. ఇక్కడ మొత్తం 3 స్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి. ఉదయం 6 నుంచి 8, 9 నుంచి 11, సాయంత్రం 3 నుంచి 5:30 వరకు. అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి సీజన్. సాయంత్రం స్లాట్ అయితే చాలా బాగుంటుంది. మిత్రులతో కలిసి కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కానీ ఒక గ్రూప్గా ట్రావెల్ చేస్తే ఎంతో బాగుంటుంది. ప్రవేశ ద్వారం దాటి ముందుకు రాగానే ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోనికి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. గాలి చల్లగా మారింది, నిశ్శబ్దం ఆవరించింది, పక్షుల ధ్వనులు స్వాగతం పలికాయి. స్వచ్ఛమైన పరిసరాలు, పచ్చని బయళ్ళ గుండా, చెట్ల మధ్యల నుండి వంకర్లు తిరిగిన మట్టిదారి మమ్మల్ని అడవిలోకి ఆహ్వానించాయి. Oh, 4 guys. Hello. You got good seats? Yes, we have got good seats. ఈ సంధ్యాకాలాన సూర్యకిరణాలు అడవి చెట్ల గుండా జారి నేలను తాకి బంగారు వర్ణంలో మెరిసిపోతుంటే 2 కళ్ళతో వీక్షిస్తూ మైమర్చిపోతున్నాం. నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ, చల్లని గాలిలో తేలుతూ, పరిసరాలను నిశ్చితంగా గమనిస్తూ, ఇంకెప్పుడు వన్యమృగాలు తారసపడతాయి అని ఎదురుచూపుతో సాగిపోతున్నాం. ఈ కవాల్ రిజర్వ్ ఫారెస్ట్లో మచ్చల జింకలు, సాంబార్లు, నీల్గాయలు, అడవి పందులు, నెమళ్ళు, అడవి కుక్కలు, వివిధ కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు మరియు వివిధ పక్షజాతులకు నిలయం. ఇక్కడ సఫారీకి వచ్చేవారికి అరుదుగానే పెద్ద పులులు కనిపిస్తాయని తెలిసింది. గతంలో ప్రజల చైతన్య రాహిత్యం మరియు స్వార్థపూరిత చేష్టల వలన ఇక్కడ వెలిసిన టేకు సంపదను కొల్లగొట్టి అడవిని సర్వనాశనం చేశారు. 1950 నుండి 80 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి గొప్ప ప్రయత్నం వలన టేకు చెట్లను నాటి పునఃసృష్టించారు. అడవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టి టేక్ చెట్ల స్మగ్లింగ్లను అరికట్టి, చెట్లను నాటి, వన్యప్రాణులకు నీటి వసతులు ఏర్పాటు చేసి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుటకు కృషి చేసి ఈ కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ను చిరుతపులులకు అభయారణ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో మొదలుపెట్టిన చర్యల సత్ఫలితాలను బేరీజు వేసుకుని ఇంకొంత ముందుకు సాగుతుంది మన తెలంగాణ అటవీ శాఖ.
పర్యావరణ ప్రేమికులుగా మనవంతు సహకారాన్ని అందిద్దాం. మొదటగా మాకు కొన్ని జింకలు కనిపించాయి. ఈ కవాల్ అభివృద్ధిలో భాగంగా స్థానికులను భాగస్వాములుగా చేస్తూ, పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తూ, ఉద్యోగి ఉపాధి కల్పన చేస్తూ మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. మనలాంటి వారు పర్యటించడం వలన అడవిలో మనకు గొప్ప అనుభూతి, అడవి బిడ్డలకు ఉపాధి మరియు అడవికి మేలు చేసిన వారం అవుతాం. He is saying this is artificial pond. In summer, many animals comes here to have water. This is artificial pond. They fill water with bore wells. Just feel the silence of forest. ఇది జంతువుల నీటి కోసము ఏర్పాటు చేసిన కృత్రిమమైన కుంట. ఎండాకాలంలో జంతువులు ఇక్కడి నీటి కోసం వచ్చి సందర్శకులకు అగిపిస్తాయని తెలిసింది. ప్రస్తుతం వర్షాకాలం అయినందువలన అడవిలో వివిధ చోట్ల నీటి లభ్యత ఉండటం వల్ల జంతువులు ఇక్కడికి రాలేదు. సమ్ డెడ్ యానిమల్ స్మెల్ లగ్ రहा है सर पे. उदित भैया డిసెంబర్లో కెనాల్ క్లోజ్ అవుతుంది. ఇది ఉండదా? अच्छा वाटर ఉండదా? नील गाय. हाँ उधर. इट्स लाइक डंकी. हाँ. Looking at you. గివింగ్ పోజ్. మాకైతే కోతులు, కొండముచ్చులు, జింకలు, నీల్గైలు, పక్షులు, నెమళ్ళు, కొంగలు అగిపించాయి. మిత్రులారా, నిత్యం నగర జీవనంతో సతమతమయ్యే మనము ఇలాంటి సఫారీలకు వెళ్ళడం వలన అడవుల యొక్క ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందుతాము. ఈ అవగాహనను సమాజానికి అందజేస్తాము. వీలు చూసుకొని మీరు వెళ్ళి రండి. ధన్యవాదములు.